హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామశేషు. మనం ఇవాళ ఎలిప్స్లో టాంజెంట్ ఆఫ్ యాన్ ఎలిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే టాంజెంట్ ఆఫ్ యాన్ ఎలిప్స్కి సంబంధించి ప్రీవియస్ ఎంసెట్లో 2018 టు 2020 ఈ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసేందుకు ట్రై చేద్దాం. ఈ టాంజెంట్ కండిషన్ గురించి ఒక నిమిషం డిస్కస్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. టాంజెంట్ ఆఫ్ ఎన్ ఎలిప్స్. టాంజెంట్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ అంటే ఏదైనా ఒక ఎలిప్స్ని, అంటే ఇఫ్ ఏ లైన్ టచెస్ ద కర్వ్ ఎట్ వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్, అంటే ఇది కర్వ్, ఈ కర్వ్నే కాసేపు ఇది ఎలిప్స్ కదా, ఇది ఎలిప్స్ అనే కర్వ్, ఈ కర్వ్ని ఏదైనా ఒక లైన్ ఇలా టచ్ అవుతూ వెళ్ళిపోయింది అనుకోండి, దీన్నే టాంజెంట్ అని అంటాం. ఓకే, సో ఇటువంటి టాంజెంట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి. జనరల్గా మనం ఇక్కడ డ్రా చేసిన దాన్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ అంటారు. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇటువంటి ఎలిప్స్ని, ఇటువంటి లైన్ కనుక టచ్ చేస్తుంటే టాంజెంట్ కండిషన్ ఏంటి? సో దగ్గర ఇందులో ఈ వీడియోలో మనం ఒక 5 సమ్స్ అయితే ఇచ్చారు 2018 టు 20 గ్యాప్లో. అంటే టాంజెంట్ కండిషన్ మీద ఎట్ ఏ పాయింట్ అంటే అది వేరు, S1 ఈక్వల్ టు 0ది టాంజెంట్ కండిషన్ మీద ఒక 5 సమ్స్ అయితే ఇచ్చారు. 5th సమ్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ టాంజెంట్ కండిషన్ కావాలంటే ద లైన్ టచెస్ ద కర్వ్ ఎట్ వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్. ఇక్కడ Px1 y1 అనేది ఇవ్వలేదు, ఈ లైన్ అయితే ఇచ్చారు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. అటువంటిప్పుడు ఈ వైని తీసుకొచ్చి మీరు ఇందులో రీప్లేస్ చేసి దాన్ని డిస్క్రిమినెంట్ని కనుక 0 చేశారనుకోండి, సింప్లిఫై చేసి, అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే, దీన్నే జనరల్గా టాంజెంట్ కండిషన్ అని అంటారు. ఓన్లీ ఈ కండిషన్ బేస్ చేసుకుని దగ్గర 4 సమ్స్ ఉన్నాయి. ఓన్లీ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్న కండిషన్ని బేస్ చేసుకుని, రైట్? మరి అంటే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలండి, లెస్ దాన్ 1 minute చేసే మోడల్లోకే వస్తుంది ఇది కూడా. సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. తర్వాత ఇటువంటి దానికి మరొకవేళ మీకు ఈక్వేషన్ కావాలనుకోండి, సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అన్నది ఈ ఎలిప్స్కి టాంజెంట్ అవుతుంది. అంటే దీని టాంజెంట్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిప్స్లో అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మీకు m అన్నది స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ కింద ఉన్న డినామినేటర్ ఏ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ప్లేస్లో రాస్తారు. వై స్క్వేర్ కింద ఉన్న డినామినేటర్ బి స్క్వేర్ ఇక్కడ ప్లేస్లో రాస్తారు. చాలా అంటే చాలా ఈజీ. దగ్గర 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ సేమ్ ఈ కండిషన్ మీద ఇచ్చారు, ఇప్పుడు మీరు చేయబోతున్నారు కూడా. సో దీని కన్క్లూజన్ ఏంటంటే ఒక లైన్ ఒక కర్వ్ని టచ్ చేస్తుంటే టాంజెంట్ అంటారు. ఎట్ ఏ పాయింట్ అని ఇవ్వలేదు, లైన్ ఇచ్చేశారు. లైన్ ఇచ్చినప్పుడు కనుక ఆ లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అనుకుంటే, సో ఇక్కడ కండిషన్ ఫర్ టాంజెన్సీ వచ్చేసరికి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కానీ కొన్నిసార్లు ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కర్వ్ని ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ టాంజెంట్ అవుతుంది అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు టాంజెంట్ కండిషను ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి మోడల్లో చేద్దాము అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లేదు, ఇచ్చిన లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ మోడల్లో ఉంది అంటే టాంజెంట్ కండిషన్ ఇది. సో ఓకే, ఇది ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ జనరల్గా మీరు ప్రాబ్లం చదువుతున్నప్పుడు సో ఎలిప్స్కి టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అని ఇచ్చారనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్ at Px1 y1 అని ఇచ్చారనుకోండి, అది వేరు. at a point Px1 y1 అని ఇచ్చినప్పుడు ఈక్వేషన్ టు ది టాంజెంట్ కి ఫార్ములా ఏమవుతుందంటే
S1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే x(x1) బై a స్క్వేరు ప్లస్ y(y1) బై b స్క్వేరు -1 ఈక్వల్స్ టు 0. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, కానీ మనం చేయబోతున్నాం ప్రస్తుతం ఇటువంటి మోడల్ చాలా ఈజీగా ఉంటాయి, లెస్ దాన్ 1 minute లో చేసేలా ఉంటాయి. ఇటువంటి మోడల్ మీద అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఇవి అట్ ఏ పాయింట్ బదులు ఇవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ దగ్గర, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఇప్పుడు చాలా సార్లు చెప్పాను. సో ఈ పాయింట్ దగ్గర టాంజెంట్స్ కనుక్కోండి, లేకపోతే ఈ పాయింట్స్ దగ్గర ఉన్న టాంజెంట్స్ తో రెక్టాంగిల్ ఫామ్ అయితే దాని ఏరియా అంతా, అటువంటివి అడిగారు. బట్ చాలా ఈజీ మోడల్ ఏంటంటే టాంజెంట్ కండిషన్కి సంబంధించిన క్వశ్చన్లు. సో ఈ కండిషన్లు మీకు ఒకసారి గుర్తొచ్చాయనుకుంటున్నాను. డైరెక్ట్గా ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యేందుకు బిఫోర్ ఒక్కసారి మీకు ఇవి గుర్తు చేద్దామని. ఒకవేళ మీరు హైపర్బోలా అనే చాప్టర్ చేస్తున్నారనుకోండి, ఎక్కడైతే +b² ఉందో దాని ప్లేస్లో మీరు -b² రాస్తే అవే హైపర్బోలా చాప్టర్ ఫార్ములాస్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్లు ఇచ్చారో మనం చూద్దాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ k సో దట్ ద లైన్ y is equal to 2x plus k మే టచ్ ద ఎలిప్స్. సో ఒక ఎలిప్స్ అయితే ఇచ్చేసాడు, ఈ ఎలిప్స్ని ఒక లైన్ టచ్ చేస్తుంది. అంటే ఇందాక నుంచి మనం డిస్కస్ చేసింది కూడా అదే. సో ఎలిప్స్ని ఒక లైన్ టచ్ చేస్తుంది, ఆ లైన్ y is equal to 2x plus k మోడల్లో ఉంది. అంటే మనకి తెలిసింది y is equal to mx plus c మోడల్లో ఉంది. తర్వాత వాడు ఇచ్చిన ఎలిప్స్ ఎప్పుడు ఇలా ఇచ్చినా ఈ RHSతో డివిజన్ చేసేయండి మొత్తాన్ని. టోటల్గా 15తో డివిజన్ చేసేస్తే ఇది x²/5 ప్లస్ y²/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. చాలా ఈజీగా ఉంటాయండి ఎలిప్స్లో. ఇంతకుముందు ఒక 2 వీడియోలు కూడా షేర్ చేశాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీ, ఎవరు వదిలేదు. పైగా ఇవి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న క్వశ్చన్లే మనం చేస్తున్నాం. ఇవి ఎంసెట్లో అడిగినవి, నా సొంత క్వశ్చన్లు అసలు కాదు. కాబట్టి x²/a² ప్లస్ y²/b² ఇక్కడ రాస్తా. ఇందాక నేను మీకు ఏ ఫార్ములా చెప్పానో అది రాస్తా. y is equal to mx plus c ఫార్ములా, ఇది లైను. అంటే ఇదిగోండి y is equal to 2x plus k, ఏదో ఇటువంటి లైను. ఇది x²/a² ప్లస్ y²/b² ఈజ్ ఈక్వల్స్ టు 1. వచ్చిన కండిషన్ ఏంటి? c² ఈజ్ ఈక్వల్స్ టు a² m² ప్లస్ b². ఈ ఒక కండిషన్ మీరు చదివితే చాలు, ఇంకేం చేయగల. చాలా చిన్న ఫార్ములా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఎంతసేపు పడుతుంది, కానీ సాల్వ్ చేద్దామంటే నిమిషం కూడా పట్టదు ఇది. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకోండి. c² c ప్లస్లో k ఉంది కాబట్టి k² ఈజ్ ఈక్వల్స్ టు a², x²/a² కాబట్టి a² అంటే 5. తర్వాత m², m ప్లేస్లో ఎంత ఇచ్చారండి? y is equal to mx ప్లస్ m ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2² ప్లస్ b² అంటే 3. చూడండి, 2² అంటే 4, 4 5s 20, 23 వచ్చింది. k² is equal to 23 వచ్చిందంటే k is equal to ±√23గా. అంటే మీ ఆన్సరు ఇదిగోండి ±√23 అంటే ఫస్ట్ ఆప్షన్. చూసారు ఎంత ఈజీగా ఉందో. అంటే నేను ఇంట్రడక్షన్లో అవి ఇవి ఏమీ చెప్పకుండా ఉంటే జస్ట్ డైరెక్ట్ కండిషన్ c² = a² m² ప్లస్ b² వేస్తే హాఫ్ మినిట్లో చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో మీకు గుర్తొచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ ఇంకా 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసలు ఒకే ఫార్ములాని చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు. ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ c ఫర్ విచ్ ద లైన్ y is equal to 4x plus c touches the ellipse. ఈసారి మీరు కష్టపడకుండా వాడే చక్కగా స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఇచ్చేసాడు. 22 సెప్టెంబర్ 2020లో అడిగట్టండి, ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ 1 మినిట్లో చేసేయాల్సిన క్వశ్చన్స్. అంటే మనకి ఇప్పుడే కండిషన్ రాసాం, c² ఈజ్ ఈక్వల్స్ టు a² m² ప్లస్ b² అని. కాబట్టి ఈ క్వశ్చన్లో c² అంటే c², a² అంటే 4,
ఎం స్క్వేర్ అంటే కనుక ఇదిగోండి ఎం అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ఎం ప్లస్లో 4 ఉంది కాబట్టి ఇదిగోండి ఇది 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇదిగోండి 16 4 64, ఇది ఒక 65 అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ √65 అవుతుంది. ఇక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని అన్నాడు. నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్ని ఎన్ని అవుతాయి 2 అవుతాయి. అంటే మీరు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 0 1 2 3 అని ఇచ్చారు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూలు ఎన్ని వస్తున్నాయంటే 2 వస్తున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వాల్యూస్ 2 అవుతాయి. సరే థర్డ్ క్వశ్చన్ ఒకటి ఇస్తాను, అది బహుశా మీరే చెప్పేసి ఇచ్చాము ఆన్సర్. చూడండి 23rd September 2020కి అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ సి, లైన్ ఏమో y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ సి టచెస్ ద కర్వ్ x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ c² ఈజ్, ఆల్రెడీ ఇందాక నేను చెప్తున్నాను ఒక లైన్ ఒక కర్వ్ని టచ్ చేస్తే c² ఈజ్ ఈక్వల్ టు a² m² ప్లస్ b², అంతే కదండి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేసి దీని ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ కండిషన్ తెలిసిపోయింది. ఇలా ఉన్న క్వశ్చన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను, x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1 మోడల్లోకి మార్చాలి. అంటే ఇది x² బై 4 ప్లస్ y² బై 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలో ఉందనుకోండి. అంటే c² ఈజ్ ఈక్వల్ టు a² m² ప్లస్ b². ఈ కండిషన్ అప్లై చేస్తున్నారు, మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది, అది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కొంచెం చేంజ్ చేశాడు చూడండి, ఒక 3 క్వశ్చన్లు ఏమో c² ఈజ్ ఈక్వల్ టు a² m² ప్లస్ b² మీద ఇస్తే ఈసారి కొంచెం చేంజ్ చేశాడు. ఇది 22nd సెప్టెంబర్ని అడిగాడు, కానీ దీనికి 2 ఆప్షన్లు అయితే వచ్చేస్తున్నాయి. బట్ ఏ ఆప్షన్ పెట్టినా ఆప్ట్ చేసిన మార్కులు ఇచ్చి ఉండాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది ఎలిప్స్ అన్నారు. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని వాడు ఇచ్చాడు. టాంజెంట్ టు ది ఎలిప్స్, ఈ ఎలిప్స్ ఇచ్చేసారు విచ్ మేక్స్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద x యాక్సిస్ అన్నారు. x యాక్సిస్తో ఏదైనా ఒక లైన్ కొంత యాంగిల్ చేస్తోంది అంటే ఆ యాంగిల్ ఇంక్లినేషన్ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో చెప్తే దాన్ని స్లోప్ అంటారు. అంటే ఇటువంటి ఎలిప్స్కి ఏదైనా ఒక లైన్ కనుక టాంజెంట్ అవుతోంది అంటే మీకు టాంజెంట్ కండిషను y ఈజ్ ఈక్వల్స్ టు, స్టార్టింగ్లో అందుకే ఇవన్నీ ఒకసారి చెప్పానంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² m² ప్లస్ b². లైన్ ఇవ్వకుండా ఉండి అదే ఆల్రెడీ వాడు టాంజెంట్ అవుతోంది అని చెప్పాడు అంటే ఇదిగోండి ఇది టాంజెంట్. మరి ఇందులో ఈ a²లు b² అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇదిగోండి వీడిచ్చిన ఎలిప్స్ ఇది, మొత్తాన్ని 16తో డివిజన్ చేసేయండి. అంటే ఇప్పుడు ఇది x² బై 16 ప్లస్ y² బై 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు ఇది x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1 మోడల్లో ఉంది. ఓకేనా అండి. అంటే a² అంటే 16, b² అంటే 1. తర్వాత మేక్స్ ఎన్ యాంగిల్ 60 degrees అంటే థీటా 60 degrees. ఇక్కడ m రిప్రజెంట్స్ ద tan థీటా. m అంటే ఇందులో మీకు tan థీటా అని అర్థం అండి. అంటే థీటా ప్లస్లో కనుక మీరు 60 రీప్లేస్ చేస్తే tan 60 అంటే √3. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో రీప్లేస్ చేద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు √3x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a². ఇదిగోండి a² ప్లస్లో 16, m² m అంటే √3, m² అంటే 3, తర్వాత b² అంటే 1. 16 3 48, 48 1 49, అంటే √49 అంటే 7 అండి. y ఈజ్ ఈక్వల్ టు √3x ప్లస్ ఆర్ మైనస్ 7. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి ఇటు తీసుకొచ్చేద్దాం. √3x మైనస్ y ప్లస్ 7 ఒక కేసు, అంటే మీకు ఏ ఒక ఆన్సర్. తర్వాత మళ్ళీ √3x మైనస్ y మైనస్ 7 ఒక ఆన్సర్. కాబట్టి ఏను బీను రెండు ఆప్ట్ చేయాలి. బట్ అక్కడ సమ్ కీ మిస్టేక్ లాంటిది ఏదో ఉన్నట్టుంది. బట్ అడిగిన క్వశ్చన్ అయితే ఇది. కాబట్టి సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్లో ఏది పెట్టాలి అని డౌట్ వస్తే
ఈ రెండిట్లో వాళ్ళదే తప్పు కాబట్టి ఏది మీరు టిక్ చేసినా మీకు మార్కులు ఇవ్వాలి. సో అదే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ లాంటిది రాస్తూ ఉంటే ఇది మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్లో వస్తుంది. కాబట్టి మీరు ఏను టిక్ చేయాలి, బి కూడా టిక్ చేయాలి. ఇంకొక సమ్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అది కూడా చాలా మంచి మోడలు, ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ది. ఆ క్వశ్చన్ కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అది 2018లో ఇచ్చాడు. ఇదిగోండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 2018లో ఇచ్చింది. జనరల్గా ఇది కనుక మీకు చేస్తే, జనరల్ మెథడ్లో చేస్తే అయితే ఒక పేజీ అవుతుంది. కొంచెం ఒక స్టాండర్డ్ సినాప్సిస్ పాయింట్ కనుక మీరు గుర్తు తెచ్చుకోగలిగితే ఇది ఒక హాఫ్ మినిట్ కూడా పట్టదు, చాలా క్విక్గా చేసేయగలరు. ఒకసారి క్వశ్చన్ అయితే చదువుతాను. 2018లో ఇచ్చేది, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎంసెట్లో ఇచ్చినా ఇది మెయిన్స్కి కూడా ఉపయోగపడే క్వశ్చన్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ని ప్రొడక్ట్ చేయాలిట. డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్స్ 3,0 -3,0 అంటే ఇవి రెండు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. ఒక పాయింట్ ఏమో 3,0, ఇంకొక పాయింట్ -3,0, -3,0, ఇంకోటి 3,0. టు ద టాంజెంట్ టు యాన్ ఎలిప్స్. ఇటువంటి ఎలిప్స్కి ఒక టాంజెంట్ ఉందిటండి. సో ఇటువంటి ఎలిప్స్కి ఒక టాంజెంట్ ఉంటే కనుక ఇదిగోండి ఇది ఎలిప్స్కి ఉన్న టాంజెంట్. ఇటువంటి ఎలిప్స్కి టాంజెంట్ ఉన్నప్పుడు ఈ ఫోకస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఫోకస్ నుంచి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీరు ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే, మీరు జనరల్ మెథడ్లో అప్రోచ్ అవ్వాలి అంటే ముందు ఈ పాయింట్ తీసుకుని మీరు దీనికి టాంజెంట్ కనుక్కోవాలి. ఎట్ ఏ పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ టు ది టాంజెంట్కి ఫార్ములా S1 = 0. అంటే ఇచ్చిన క్వశ్చన్ x(x1/a², y(y1/b², -1 = 0) మోడల్లో రాసుకుని ముందు మీరు ఈక్వేషన్ టు ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత ఈ పాయింట్ తీసుకుని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ax1 + by1 + c/√a² + b², అది p1 అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తారు, అది p2 అవుతుంది. తర్వాత ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తారండి. కనీసం 5 నిమిషాలు డెఫినెట్గా అయితే పడుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫొసై టు టాంజెంట్ టు యాన్ ఎలిప్స్ కనుక ఉంటే మనకి సెమీ మైనర్ యాక్సిస్ హోల్ స్క్వేర్ అనే పాయింట్ ఉంది. అది ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ కూడా. అంటే సెమీ మైనర్ యాక్సిస్ హోల్ స్క్వేర్ అంటే b². వాడిచ్చిన పాయింట్లు కనుక ఇవి ఫొసై అయ్యి ఉంటే, అంటే రెండు ఫోకస్లు, వాడిచ్చిన పాయింట్ కనుక ఫోకస్ అయ్యుండి మిమ్మల్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు కనుక కనుక్కోమంటే అది మైనర్ యాక్సిస్ హోల్ స్క్వేర్, అంటే దాని ఆన్సర్ ఎప్పుడు b². కుదిరితే ఈ పాయింట్ నేను డిస్క్రిప్షన్లో టైప్ చేసేందుకు ట్రై చేస్తాను. కాబట్టి ఇది చూడండి, అసలు ఇచ్చిన ఎలిప్స్కి ఫోకస్ ఎంతో కనుక్కోండి. ఫోకస్కి ఫార్ములా AE, 0. ఇదే కదండి ఫోకస్. ఇక్కడ ఏ అంటే 6, ఎసెంట్రిసిటీ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. దాన్ని కనుక సింప్లిఫై చేస్తే దీనికి ఫోకస్ 3,0 వచ్చింది. అంటే ఫోకస్ నుంచి ఉన్న లైన్స్. కాబట్టి ఫోకస్ నుంచి పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఉన్నప్పుడు ఆ టాంజెంట్స్ని ప్రొడక్ట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు b². అంటే ఈ క్వశ్చన్లో b² అంటే ఎంత? 27. కాబట్టి మీరు ఇందాక నేను చెప్పిన మెథడ్లో సాల్వ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ 27. డైరెక్ట్గా ఈ ప్రాబ్లం చూసిన వెంటనే ఫోకస్ 3,0 అంటే AE, 0 మీరు చెక్ చేసినా మీకు వచ్చింది 3,0. అంటే వెంటనే 1 మినిట్లో మీరు 1 మినిట్ కూడా పట్టదు ఫోకస్ రాసుకోవడం, ఆన్సర్ టిక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి టాంజెంట్కి సంబంధించి 2018 to 2020లో ఇచ్చిన క్వశ్చన్లు టాంజెంట్ కండిషన్ మీద. ఎట్ ఏ పాయింట్ మీద కూడా మళ్ళీ చాలా క్వశ్చన్లు ఓన్లీ టాంజెంట్ కండిషన్ తీసుకుని డిస్కస్ చేసింది. బై ఆల్ ది బెస్ట్.